వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఒకప్పుడు 50s 60sలో చూసే హార్ట్ అటాక్స్ నవేడేస్ 20s 30sలో కూడా చూస్తున్నామంటే మరింత బాధాకరమనే చెప్పుకోవచ్చు. ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా సడన్గా కొలాప్స్ అయ్యి మరణించడం చూస్తూ ఉన్నాం. అసలు హార్ట్ అటాక్స్కి, గుండె సమస్యలకు వంశపారంపర్య లక్షణాలకు ఎంతవరకు సంబంధం ఉంటుంది? ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా హార్ట్ అటాక్స్కి గురయ్యే రిస్క్ ఉంటుందా? హార్ట్ స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసు నుంచి చేయించుకుంటే మంచిది? హార్ట్ అటాక్కి, హార్ట్ ఫెయిల్యూర్కి తేడాలేంటి? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ది షో. యూత్లో ఈ మధ్య హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తున్నామంటే జిమ్లో మరణాలు ఒకటి, ఇంకా అసలు ఏ రీజన్ లేకుండా ఎగ్జామ్ రాస్తున్న ఒక కాలేజీ స్టూడెంట్, ఈవెన్ స్కూల్ ఏజ్లో కూడా మరణించడం గమనిస్తున్నాం. ఎందుకని పెరుగుతున్నాయి అంటారు? సో ఈ యంగ్ వయసులో అంటే మామూలుగా యంగ్ అంటే ఏమంటామంటే 40 ఏళ్ళు దానికన్నా కింద వయసు గల ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్య రీసెంట్గా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ టొబాకో యూసేజ్ కానీ, లేకపోతే డిటెక్ట్ చేయని అంటే షుగర్ వ్యాధి కానీ, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, లేకపోతే వాళ్ళ వంశపారంపర్యంగా ఉండే హార్ట్ ఒక రిస్క్ అనేది తెలియకపోవడం, ఇలాంటి వాళ్ళల్లో మనకి ముందు నార్మల్గా యంగ్గా ఉన్న వాళ్ళకి డయాగ్నోసిస్ చేయాలంటే అందరూ టెస్టులు చేయించుకోరు. సో వాళ్ళలో మనకి తెలియదు. సో వాళ్ళల్లో ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా యాడ్ ఆన్ అయ్యి ఎక్కువగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. ఓకే, స్ట్రెస్, స్మోకింగ్ అంటే యూత్లో ప్రధానమైన కారణాలు అనుకోవచ్చా? సో యంగ్ స్టడీస్ ఇప్పుడు రీసెంట్గా చాలా ఎస్పెషల్లీ ఇండియాలో కొన్ని స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. అందులోనూ ఈ 40-45 ఏళ్ళు కింద పడిన వాళ్ళ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో స్టడీ చేస్తే చాలా మట్టుకు షుగరు, బీపీ అండ్ స్మోకింగ్, ఈ 3 కారణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, అంటే 20s 21 22 ఇయర్స్ ఆ ఏజ్లో కూడా మరణాలంటే వాళ్ళకి బీపీ, షుగర్ అలాంటివి లేకపోయినా, అంటే ఒకవేళ స్మోకింగ్ కూడా కొంతమందికి అలవాటు ఉన్నట్టుగా ఏం గమనించమండి. అంటే ఎలాంటి పోస్ట్ కోవిడ్ ఎరాలో ఏమన్నా మనం ఇంకేదన్నా సమ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, కోవిడ్ వచ్చి తగ్గడం అనేది, వ్యాక్సిన్ అనేది ఇట్లా ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అసలు ఎలాంటి ఫ్యాక్ట్స్ ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది? సో పోస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ కానీ, కోవిడ్ బాగా వచ్చిన వాళ్ళకి కానీ ఈ మధ్య ఎక్కువగా హార్ట్ రిస్క్ అనేది చూస్తూ ఉన్నాం. కొన్ని స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళల్లో ఈ థ్రాంబోటిక్ రిస్క్ అంటాం, అంటే రక్తం గడ్డ కట్టుకుపోవడం అనేది ఫ్రీక్వెన్సీ ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో దానివల్ల హార్ట్ అటాక్ అంటే జనరల్గా హార్ట్కి రక్త సరఫరా చేసేది దాంట్లో 100% బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. సో అది బ్లాక్స్ వల్ల రావచ్చు, బ్లడ్ క్లాట్స్ వల్ల కూడా రావచ్చు. సో పోస్ట్ కోవిడ్లో ఇలాంటి బ్లడ్ క్లాట్ టెండెన్సీ యంగ్ పేషెంట్స్లో ఎక్కువ చూస్తున్నాం. ఓకే, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూరు, కార్డియాక్ అరెస్ట్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. వీటిలో తేడాలు ఒకసారి చెప్తారా? సో హార్ట్ అటాక్ అంటే ఈ రక్త సరఫరా ఆగిపోవడం అనేది హార్ట్ అటాక్. అది సడన్గా జరగచ్చు, గ్రాడ్యువల్గా జరగచ్చు. దాని యొక్క ఫలితం ఏంటంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ అయితే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ అటాక్ వల్ల హార్ట్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, కోవిడ్ వల్ల రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో దేనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది రావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ మజిల్ వీక్ అయిపోవడం, అంటే పంపింగ్ సరిగ్గా చేయలేకపోవడం, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఈ మధ్య ఈ 2D ఎక్కువ తీయించాను డాక్టర్ గారు, ఒక 1 వీక్ క్రితము. ఓకే. అందులో కాన్సంట్రిక్ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అని ఉంది డాక్టర్ గారు. ఓకే. గ్రేడ్ 2 డయాస్టాలిక్ డిస్ఫంక్షన్. ఓకే. యాంటీరియర్ మిత్రల్ వాల్వ్ లీఫ్లెట్ ప్రొలాప్స్ విత్ మైల్డ్ ఎంఆర్. ఓకే అండి. ఇది ఎంత మాత్రమో ప్రమాదం డాక్టర్ గారు ఫ్యూచర్ లో. ట్రైకస్పీడ్ వాళ్ళు మైల్డ్ రీసెర్చ్ చేశాను. ఓకే. మీకు బ్లడ్ ప్రెషర్ ఉందా సార్? బ్లడ్ ప్రెషర్ గత 10 ఏళ్ళ నుంచి బ్లడ్ ప్రెషర్ ఉంది. మెడికేషన్ తో ఉంటున్నా డాక్టర్ గారు. 65 ఇయర్స్ ఏజ్. ఓకే. మీ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మీకు బీపీ యొక్క చేంజెస్ కొంచెం హార్ట్లో ఉన్నవి. మళ్ళీ వాల్వ్ అనేది ఈ తలుపులు ఫ్రీగా మూసుకోకపోవడం వల్ల కొంచెం లీకేజ్ అనేది డెవలప్ అయింది. సో మెయిన్గా మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఆయాసం అట్లా ఏమీ లేకుండా బీపీ కంట్రోల్లో ఉంటే రెగ్యులర్గా మీరు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 6 నెలల్లో ఒకసారి 2D ఎకో చేయించుకుంటూ ఉంటే ఈ వాల్వ్ రిగర్జిటేషన్ అంటే వాల్వ్ మైల్డ్ లీకేజ్ అనేది ఏమన్నా పెరుగుతుందా, హార్ట్ పంపింగ్ ఎట్లా ఉంది ఏంటి అన్నది ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి.
ఓకే. గుండె సమస్యలు ఎంతవరకు వంశపారంపర్యం అనుకోవాలి? సో వంశపారంపర్యం అంటే నార్మల్గా ఇప్పుడు ఏజ్ బట్టి హార్ట్ డిసీజ్ వస్తూ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడే వాళ్ళకి హార్ట్ డిసీజ్ నార్మల్గానే ఏజ్డ్గా వస్తూ ఉంటాయి. సో జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకి మన తల్లిదండ్రులకు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఎర్లీ ఏజ్లో అంటే 50 ఏళ్ళ కన్నా తక్కువ ఏజ్లో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే అది జెనెటిక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకి కానీ వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అలా మనం వంశపారంపర్యంగా మనం చెక్ చేసుకుని జెనెటిక్ ఫ్యాక్టర్ ఉందా లేకపోతే ముందుగానే ఎక్కువ టెస్టులు చేసుకోవడం, లేకపోతే అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ టెస్ట్ చేసుకుని ఏమన్నా మనకి ఉందా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి. అసలు బీపీ, షుగర్ ఎలాంటి సమస్యలు లేవు, అంతా నార్మలే, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నాం, అయినా కానీ ఈ సమస్యకి ఎందుకు గురయ్యారో అని అనుకునే వాళ్ళని కూడా చూస్తుంటామండి. అంటే ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు వాళ్ళకి? సో బీపీ, షుగర్ ఇవి ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి కనిపించే రిస్క్ ఫ్యాక్టర్స్, కనపడిన రిస్క్ ఫ్యాక్టర్స్. సో బీపీ, షుగర్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్, స్మోకింగ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్, కొలెస్ట్రాల్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. జెనెటిక్గా అంటే కొంతమందికి అబ్నార్మల్ పుట్టుకతోనే కొంతమందికి అబ్నార్మల్ ఆర్టరీస్ ఉండటం కానీ ఎనామలస్ అంటాం, కంజనిటల్ హార్ట్ డిసీజ్, దాని వలన కూడా ఇట్లాంటి గుండె వ్యాధులు, గుండె సమస్యలు వస్తూ ఉంటాయి. అందులోనూ యంగ్ పేషెంట్స్లో ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం డ్రగ్ అబ్యూస్, అంటే డ్రగ్స్ యూస్ చేయడం వల్ల మళ్ళీ టెస్టోస్టిరోన్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ బాడీ బిల్డింగ్ కోసం యూస్ చేయడం వల్ల దాని వలన కూడా హార్ట్ అటాక్స్, హార్ట్ పంపింగ్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటున్నాయి. కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడాలి మేడం. వింటున్నారండి, మీకోసం అడగండి. చెప్పండి సార్. సార్ సార్ నమస్తే, చెప్పండి. నాకు 2 years బ్యాక్ స్టెంట్ వేశారండి. సో Okay. మామూలుగా ఏంటంటే 1 year తర్వాత అది మన ప్లావిక్స్ ను స్టార్టింగ్ మీద పెట్టారు. బట్ ఐ హర్డ్ సమ్వేర్ దట్ ఆఫ్టర్ 1 year యూ కెన్ టేక్ ఆఫ్ ప్లావిక్స్ తీసేసేస్తారు అంటారు. కానీ మా డాక్టర్ గారేమో ఫర్ లైఫ్ వేసుకోవాలంటారు. ఏంటి మీ యొక్క ఒపీనియన్ ఏంటి దాని మీద? సార్ జనరల్గా ఏంటంటే ఫస్ట్ 1 year 6 months వరకు డ్యూయల్ యాంటీప్లేట్లెట్ థెరపీ అంటే 2 బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్, ప్లావిక్స్ అంటే క్లోపిడోగ్రెల్, ఎకోస్ప్రిన్, ఆస్పిరిన్, ఈ 2 జనరల్గా వాడుతూ ఉంటాం సార్. ఇప్పుడు మనం వాడే స్టంట్స్ కూడా ఇప్పుడు అడ్వాన్స్ స్టంట్స్ వచ్చినాయి, డ్రగ్ స్టంట్స్ వచ్చినాయి. ఆ స్టంట్స్లో 6 నెలల తర్వాత మనం సింగిల్ యాంటీప్లేట్లెట్ చేసుకోవచ్చు, ఒక బ్లడ్ థిన్నర్ యూజ్ చేయొచ్చు. అంటే మీకు వేరే ఏమన్నా బ్లాక్స్ ఉండి లేకపోతే ఈ స్టంట్స్ అనేవి సన్నగా ఉండడం, పొడుగ్గా ఉండడం, వాటి వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది ఎక్కువ కాలం యూజ్ చేయమని చెప్తూ ఉంటారు. వయసు అంటే 70 ఏళ్ళు 75 ఏళ్ళు దానికి పైబడి ఉన్న వాళ్ళకి మామూలుగా బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సింగిల్ బ్లడ్ థిన్నర్ కంటిన్యూ చేస్తాం. ఈ మధ్య కొన్ని వీడియోస్ అవి చూస్తుంటామండి, హార్ట్ అటాక్కి గురైన వెంటనే ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్, ఏదైనా స్టాటిన్ కలిపి వేస్తే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ తగ్గుతుంది అని, ఇవి దగ్గర ఉంచుకోండి అని, అలాంటి వాటిలో ఫ్యాక్ట్ ఉంటుంది అంటారా? సో లోడింగ్ డోస్ అంటాం ఇవి ఆస్పిరిన్, ఇవి బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్, ఇవి లోడింగ్ డోసు. అది ఏంటంటే మనకి సడన్గా ఇప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది అని మనం డయాగ్నోస్ చేసాం. బట్ అక్కడ మనకి అవైలబిలిటీ ఏం లేవు, సడన్గా ఏమన్నా. బట్ ఫస్ట్ డయాగ్నోసిస్ చేయగానే ఈ లోడింగ్ డోస్ అనేది ఇస్తే ఏదైతే బ్లాక్ ఉందో అది 100% ఉందో 90% ఉందో మనం అసెస్ చేయలేము. బట్ ఆ బ్లడ్ ఫ్లో అనేది అట్లీస్ట్ కొంచెమైనా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామంది పేషెంట్స్లో 100 మందిలో అట్లీస్ట్ ఒక 60 to 70% దీనివల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాల్ చూద్దామండి. హలో మేడం, నా పేరు దేవేందర్ అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, మా హార్ట్ సర్జరీ అయ్యి 10 years అవుతుంది. ఓకే. అయితే బ్లడ్ థిన్నర్ ఇంకా టాబ్లెట్ వాడుతూనే ఉన్నాం మేడం. కంపల్సరీగా డైలీ వాడుతూనే ఉండాలి మేడం. అంటే ఏ రకమైన హార్ట్ సర్జరీ అయిందండి మీకు? ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఒకటేమో వాల్ వేసారు, ఒకటేమో రింగ్ చేశారండి. వాల్వ్ మార్చారా? వాల్ మార్చారు. సో వాల్వ్ మార్చినప్పుడు మామూలుగా ఒక బ్లడ్ థిన్నర్ అనేది యాక్చువల్గా ఇంకొక ట్యాబ్లెట్ కూడా ఉంటుంది. అంటే బ్లడ్ థిన్నర్ మీరు ఎసిట్రోమ్ గురించి మాట్లాడుతున్నారా? ఎసిట్రోమ్, వార్ఫరిన్, ఏ ట్యాబ్లెట్ గురించి మాట్లాడుతున్నారు? 3mg వాడుతున్నాను. ఎంత అండి? సో అది మీరు లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలండి. దాన్ని రెగ్యులర్గా INR చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాల్వ్ అనేది మెటల్ వాల్వ్ పెట్టుండి ఉంటారు.
సో ఆ వాల్వ్ సరిగ్గా ఫంక్షన్ చేయడానికి ఈ ట్యాబ్లెట్ రెగ్యులర్గా తీసుకుంటూ ఐఎన్ఆర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. యూజువల్గా హార్ట్ ప్రాబ్లం స్టెంట్ వేసినా బైపాస్ సర్జరీ అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా కానీ లైఫ్ లాంగ్ వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ మాత్రం కంటిన్యూ చేయాల్సిందే కదండి. బేసిక్ మెడికేషన్స్ అంటూ ఉంటాయండి, బ్లడ్ థిన్నర్స్ కానీ కొలెస్ట్రాల్ మెడికేషన్స్ కానీ ఇవి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓన్లీ డోస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం. ఏదైనా స్టంటింగ్ అట్లా ఏమన్నా అయితే ఇనీషియల్గా కొంచెం ఎక్కువ డోసేజ్ ఉంటుంది, 2 బ్లడ్ థిన్నర్స్ అట్లా ఉంటాయి. తర్వాత స్లోగా తగ్గించి సింగిల్ బ్లడ్ థిన్నరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉన్నా లేకపోయినా ఏ ఏజ్ నుంచి హార్ట్ స్క్రీనింగ్ టెస్టులు మెయిన్గా ఎలాంటి టెస్టులు చేయిస్తే బెటర్ అంటారు? మామూలుగా ఈ ఏషియన్ పాపులేషన్లో ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ ఇండియా లాంటి దేశంలో ఇప్పుడు ఎక్కువగా హార్ట్ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో నార్మల్గా 45 ఏళ్ళు దానికి పైబడిన వాళ్ళకి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోమని చెప్తూ ఉంటాం. ఒకవేళ బీపీ కానీ షుగర్ కానీ స్మోకింగ్ కానీ ఫ్యామిలీ హిస్టరీ అట్లా ఏమైనా ఉంటే ఇంకా ఎర్లీ ఏజ్ నుంచే చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాం. ఒకవేళ షుగర్ కానీ ఇవి కానీ బీపీ కానీ ఎర్లీగా అంటే 20 ఏళ్ళలోనో 25 ఏళ్ళ వయసులోనో 30 ఏళ్ళ వయసులోనో డిటెక్ట్ అయితే అప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీలో ఈ సడన్ కార్డియాక్ డెత్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ ఎక్కువగా ఉంటే వాళ్ళు అట్లీస్ట్ 30 ఇయర్స్ నుంచి 35 మధ్యలో ఎవ్రీ ఇయర్ లేకపోతే అట్లీస్ట్ ఆల్టర్నేట్ ఇయర్స్ రెగ్యులర్గా హార్ట్ చెకప్ అనేది చేయించుకుంటే మంచిది. కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, క్వశ్చన్ అడగండి. ఓకే, ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే చేస్తారు కదండి, అసలు మ్యాక్సిమం ఎన్ని అవర్స్లో చేస్తూ ఉంటారు? సో ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది ఎంత తొందరగా 3 అవర్స్ గోల్డెన్ పీరియడ్ అంటాము. వితిన్ 3 అవర్స్లో చేస్తే ఇప్పుడు హార్ట్ అటాక్ మొత్తం ఆర్టరీ అనేది రక్తనరం అనేది బ్లాక్ అయిపోయినప్పుడు సప్లై రీఎస్టాబ్లిష్ చేస్తే హార్ట్ మజిల్ అనేది మళ్ళీ పంపింగ్ మళ్ళీ సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. డిలే చేసే కొద్దీ హార్ట్ మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఒక్కోసారి యాంజియోగ్రామ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ముందు ఎలాంటి టెస్టుల తర్వాత యాంజియోగ్రామ్ కూడా అవసరం అని చెప్తూ ఉంటారు? బేసిక్ టెస్ట్ ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, కొలెస్ట్రాల్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ ఇవన్నీ బేసిక్ టెస్ట్ రెగ్యులర్గా చేస్తాం. ఇన్ కేస్ పేషెంట్కి ఏమన్నా పెయిన్ ఉండటం కానీ చెస్ట్ పెయిన్ లేకపోతే బ్రీతింగ్ డిఫికల్టీ రెగ్యులర్ వర్క్ చేసుకోలేకపోతున్నారు, ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి, ఎకోలో చేంజెస్ ఉన్నాయి అంటే యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తాం. లేకపోతే ట్రెడ్మిల్ టెస్ట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, నడిచినప్పుడు ఎక్కువ పీక్ వెళ్ళినప్పుడు ఈసీజీలో చేంజెస్ కనిపిస్తున్నాయి ట్రెడ్మిల్లో అంటే వాళ్ళకి యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తాం. ఓకే, ఒకసారి ఆన్ ది టేబుల్ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసేటప్పుడే ఒక్కోసారి బ్లాకేజెస్ ఉంటే వెంటనే యాంజియోప్లాస్టీ కూడా చేస్తూ ఉంటారు కదండి? మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మేము ఇనీషియల్గా ఒకవేళ సస్పిషన్ ఉంటే ముందుగానే బ్లడ్ థిన్నర్స్ అనేవి స్టార్ట్ చేస్తాం, చేసి తర్వాత యాంజియోగ్రామ్ చేస్తాం. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఒకవేళ 70% దానికన్నా ఎక్కువ బ్లాకేజెస్ ఉన్నాయి మెయిన్ వెజల్స్లో అంటే ఆన్ టేబుల్ స్టంట్ వేయడానికి వీలవుతుంది. విజయ్ గారు కాల్ చేద్దాం. విజయ్ గారు హలో. హలో, అంజయ్య అమ్మ నా పేరు. చెప్పండి అంజయ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నాకు కొద్దిగా ఇప్పుడు ఛాతీలో బరువు అనిపిస్తుందమ్మా. ఓకే అండి, 1 మంత్ నుంచి చెప్పండి. 1 మంత్ నుంచి ఛాతీలో బరువు అనిపిస్తుంది సార్. అంటే ఏ టైంలో అనిపిస్తుంది? మీరు నడుస్తున్నప్పుడు అట్లా ఏమన్నా బరువుగా ఉంటుందా, రెస్ట్లో కూడా ఉంటుందా? కొద్దిగా మెట్లెక్కుతుంటే అనిపిస్తుంది. నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్లోనే. ఓకే, మళ్ళీ ఇక పొద్దంతా జర బరువే అనిపిస్తుంది. అంటే ఈ మధ్యనే ఉందా, అంతకు ముందు కూడా ఉండేది ఎట్లా? ఈ మధ్యనే ఉంది సార్, ఇప్పుడు 1 నెల 2 నెలల నుంచి అనిపిస్తుంది. బీపీ షుగర్ ఏమైనా ఉందా? అయితే మళ్ళీ ఒకసారి పొయ్యి కూడా యాంజియోగ్రామ్ చేసిండ్రు. ఓకే, ఒకటి బ్లాక్ అయిందని వాళ్ళు సీడీ కూడా ఇచ్చింది నాకు. ఓకే, స్టంట్ కానీ ఏమన్నా అడ్వైస్ చేశారా? లేదు, ఏం చేయలేదు సార్, ఏం అవసరం లేదు అన్నారు. ఓకే, సో జనరల్గా ఇప్పుడు 70% కన్నా తక్కువ బ్లాక్ ఉంటే దానివలన సిమ్టమ్స్ రావడం అనేది ఛాన్సెస్ తక్కువ. బట్ స్టిల్ మీకు అంటే ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి, ఏ ఆర్టరీలో ఏ రక్తనరంలో ఉంది అని అసెస్ చేసుకుని ఒకవేళ దానివల్ల అనుకుంటే మందులతో మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు.
అది ఒకవేళ 60-70% మధ్యలో బోర్డర్ లైన్లో ఉందంటే ఇంకా కొన్ని టెస్టులు ఉంటాయి యాంజియోగ్రామ్లోనే. సో అది ఒకవేళ టైట్గా ఉందంటే దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. గుండె దగ్గర ఏదైనా డిస్కంఫర్ట్ లేకపోతే ఆయాసం, పెయిన్ లాంటివి ఉంటే హార్ట్కి రిలేటెడ్ సమస్యనే కొంత గెస్ చేయగలరు. అసలు మేజర్గా ఎలాంటి సిమ్టమ్స్, అసలు ఒక్కోసారి మిస్ అయ్యే సిమ్టమ్స్ ఏంటంటారు? జనరల్గా మిస్ అయ్యే సిమ్టమ్స్ చాలామంది గుండె దగ్గర కొంచెం అనీజీగా ఉండటం కానీ, కొంచెం బరువుగా ఉండటం కానీ ఉంటే ఏదో గ్యాస్ నొప్పి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా కండరం పట్టేసి ఉండొచ్చు అని చాలామంది నెగ్లెక్ట్ చేసి డిలే చేస్తూ ఉంటారు. మా దగ్గరికి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చే దాంట్లో చాలామంది పేషెంట్స్ అట్లాగే డిలే చేసి ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయి హార్ట్ డ్యామేజ్ అయిపోయి వస్తూ ఉంటారు. సో ఒకవేళ అనీజీనెస్, ఆ డిస్కంఫర్ట్ అనేది ఇమీడియట్గా రిలీవ్ అవ్వకపోయినా, ఒకవేళ పర్సిస్టెంట్గా ఉన్నా, నడుస్తున్నప్పుడు ఆయాసం అనేది ఎక్కువ అనిపిస్తుంటే, లేకపోతే గుండె దగ్గర బరువుగా దడ వచ్చి చెమటలు పట్టి ఆయాసంలాగా ఉంటే అట్లీస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఒక ఈసీజీ తీయించుకోవడం కానీ వెంటనే మనం చేస్తే అదేమన్నా హార్ట్ రిలేటెడ్డా కాదా. ఎందుకంటే హార్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మజిల్ డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని రీఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం, అది రివర్స్ అవ్వదు. సో ముందుగానే మనం డిటెక్ట్ చేసుకుంటే దీనికి చాలా మంచిది. ఒక కాల్ చూద్దండి. హలో హలో మేడం. నమస్తే, చెప్పండి. మేడం మాకు వాహనంలో బట్టి చెస్ట్ కాడ లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తుంది మేడం. మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ వచ్చేసి 40 ఉంటుంది మేడం. ఓకే. స్మోకింగ్ అట్లా ఏమైనా ఉందా అండి? నాకు స్మోకింగ్ ఇట్లాంటి ఏం లేవు సార్. ఓకే. చెస్ట్ పెయిన్ కంటిన్యూస్గా ఉంటుందా, రెస్ట్లో ఉంటుందా, ఏదైనా పని చేసినప్పుడు వస్తుందా? కొంచెం ఉంటుంది మళ్ళీ తగ్గుతుంది సార్, కాకపోతే గ్యాస్ట్రిక్ వస్తుంది. ఓకే. దగ్గరలో అట్లీస్ట్ కొన్ని బేసిక్ టెస్ట్, కొన్ని ఈసీజీ అట్లీస్ట్ ఒకసారి చేయించి ఫిజిషియన్ కానీ ఎవరికన్నా ఒకసారి చూపించండి. ఈసీజీలో చేంజెస్ పెద్ద ఎక్కువ ఏమి లేవు అని అనుకుంటే కొన్ని మెడికేషన్స్ అడ్వైస్ చేస్తారు. అవి కొన్ని రోజులు యూస్ చేసి ఇంకా అట్లాగే ఉంటుందంటే ఫర్దర్ టెస్ట్ 2D ఎకో, ట్రెడ్మిల్ అవి చేయించుకుంటే మంచిది. కొంచెం ఎండకి వెళ్ళగానే గుండె గాబరా అయింది, లేకపోతే గుండె దగ్గర దడగా ఉంది, ఇలాంటి సిమ్టమ్స్ చాలామందిలో కనిపిస్తాయండి. అది ముఖ్యంగా ఇలాంటి ఎండల్లో. అది ఎప్పుడైనా హార్ట్కి రిలేటెడ్ సిమ్టమ్స్ అవ్వచ్చా? గుండె దడ రావడం అలాంటివి ఎప్పుడైనా, లేకపోతే ఈ సివియర్ సమ్మర్లో లేకపోతే డీహైడ్రేషన్ లాంటి వాటికి గురైనప్పుడు హార్ట్ మీద ఎఫెక్ట్ పడే రిస్క్ ఏమన్నా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. మనకి అండర్లయింగ్ హార్ట్లో ఏముంది ఏంటి అన్నది మనకి అసెస్మెంట్ ఉండదు. ఈ ఎండల్లో బాగా డీహైడ్రేషన్ అయిపోయి సరిగ్గా నీళ్లు తాగకపోవడం, హార్ట్ రేట్ పెరిగి ఇలాంటి వాళ్ళల్లో సడన్గా ఇప్పుడు హీట్ స్ట్రోక్ అంటారు, హీట్ స్ట్రోక్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం, హార్ట్ బీటింగ్ చాలా ఫాస్ట్గా వెళ్ళటం, బ్రెయిన్కి సప్లై అందకపోవడం, ఇవన్నీ హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సమ్మర్లో వాటర్ బాగా తీసుకోవడం, లేకపోతే జ్యూసెస్ తీసుకోవడం, ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు తాగడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఉమెన్లో కూడా యూత్ అన్నప్పుడు ఉమెన్లో కూడా 20s 30sలో హార్ట్ ప్రాబ్లమ్స్, అటాక్స్ చూస్తున్నారండి రీసెంట్ టైమ్స్లో? ఉమెన్లో కూడా ఉన్నాయండి. ఉమెన్ పేషెంట్స్ని కూడా మేము చూస్తున్నాము. బట్ మెన్తో కంపేర్ చేసుకుంటే ప్రతి 10 నుంచి 15 మెన్లో ఒకళ్ళ నుంచి ఇద్దరికి ఉమెన్కి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. అంటే అవుట్ ఆఫ్ 10 కేసెస్లో 1 or 2 ఉమెన్ కూడా ఉంటున్నారు? ఎస్, ఉంటున్నారు. ఓకే. అంటే వాళ్ళు కూడా చిన్న ఏజ్ వాళ్ళు, అంటే మెన్స్ట్రుయేషన్ ఉన్న రోజులు సేఫ్ అనుకోవడానికి లేనే లేదంటారు ఈ రోజుల్లో. మెన్స్ట్రుయేషన్ అనేది ఇవన్నీ రిస్క్ తగ్గిస్తాయి, అంటే ప్రొటెక్షన్, ఉమెన్కి ఇవన్నీ ప్రొటెక్షన్ అనమాట. యూట్రస్, మెన్స్ట్రుయేషన్, మెన్స్ట్రువల్ సైకిల్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళల్లోనూ డయాబెటీస్ చూస్తాము, ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ చూస్తాము, ప్రెగ్నెన్సీ అప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలామంది అవి రెగ్యులర్గా మానిటర్ చేసుకోరు, షుగర్ అనేది కంట్రోల్ ఉండకపోవచ్చు, బీపీ కంట్రోల్ ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళలో ఎక్కువ రిస్క్ చూస్తూ ఉంటాం. ఈ కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడిసిన్స్ వల్ల హార్ట్ సేఫ్ అంటారా? అవి అసలు ఎవరికి అవసరం అంటారు? సో కొలెస్ట్రాల్ లోవరింగ్ అనేది ఇప్పుడు మనకి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్, దీని సెకండరీ టు ద కొలెస్ట్రాల్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో అది తగ్గించడానికి కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ ఇస్తాం. మామూలుగా అట్లీస్ట్ కొంచెం బ్లాకేజ్ కానీ అట్లా ఏమన్నా ఉంటే ఎక్కువ అగ్రెసివ్గా ఇస్తాం. డైట్తో కంట్రోల్ చేయగలుగుతుంటే
దానికి మెడికేషన్స్ ఇమీడియట్గా ఇనీషియల్గా అవసరం లేదు. వెంటనే కొంచెం ఎక్కువ కొలెస్ట్రాల్ చూడంగానే డైట్ కంట్రోల్ అవి చేసుకుంటే ఇనీషియల్గా, ఆ తర్వాత మెడికేషన్ గురించి ఆలోచించుకోవాలి. కాల్ చూద్దామండి. హలో మేడం, నాకు కళ్యాణ్ కళ్యాణ్. నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి కళ్యాణ్. మేడం, ఇది వాకింగ్ లో ఎర్లీ గత 10 సంవత్సరాలుగా వాకింగ్ వెళ్తున్నాను. చెప్పండి సార్. హలో, చెప్పండి. ఈ వాకింగ్ వెళ్ళినప్పుడు జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం లాగినట్టు అవుతుంది, హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ, ముందే కొంచెం బరువు ఎక్కినట్టు మేడం. ఓకే ఏమన్నా ఒకసారి ఈసీజీ చేసుకుంటే నార్మల్ వచ్చింది. ఓకే మరి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది నాకు, అంటే పాయింట్ రోజులు వేసుకుంటే జస్ట్ నార్మల్గా వచ్చేస్తుంది సార్. ఓకే అంటే మీరు చాలా కాలం నుంచి వాకింగ్ వెళ్తున్నారు అంటున్నారు కదా, సో అంతకు ముందు మీద ఇప్పుడు ఎక్కువగా మీకు బరువుగా కానీ లెఫ్ట్ హ్యాండ్ లాగడం, నొప్పి, ఆయాసం, దడ అట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటున్నాయంటే ఈ బేసిక్ ఈసీజీలో కనిపించకపోవచ్చు. 2D ఎకో, ట్రెడ్మిల్ అలాంటి టెస్టులు కూడా ఒకసారి చేయించుకుని చూడండి. అవి నార్మల్ ఉన్నాయంటే కొంచెం రిస్క్ తక్కువ ఉంది అని అర్థం. ఓకేనండి డాక్టర్ రంగారెడ్డి గారు, హార్ట్ అటాక్కి, హార్ట్ ఫెయిల్యూర్కి తేడాలు ఏంటి, అసలు యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లు ఏవేవి చేయించుకోవాలి, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. ఇలాంటి ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.